ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సి సెక్షన్ అయినప్పటి నుంచి వెయిట్ గెయిన్ ఏమైనా అయ్యారా? లేదు, వెయిట్ గెయిన్ ఏమో లేదు. ఓకే, బట్ ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుంది మీకు? ఇప్పుడు ఒక్కొక్కసారి లేట్ అయింది, 45 days కూడా అయ్యాను మీకు చెప్పాను. అవునవును. కానీ ఈసారి మాత్రము 12th అవ్వాల్సింది 7th అయ్యాను. ఓకే, అది మళ్ళీ వచ్చి ఇప్పుడు 7th అవ్వాలి కదా, తొందరగా 15 days వచ్చేసింది. లాస్ట్ టైం కిన్నర నా దగ్గరకు వచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, మీరు ఫస్ట్ కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసి కొంచెం డైట్ కంట్రోల్ చేసి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి పంపించాను. వాళ్ళ మదర్ కన్సర్న్ ఏంటంటే, చెప్పండి అమ్మా మీ కన్సర్న్ ఏంటో. మీ పెద్ద పాపకి సి సెక్షనే కరెక్ట్గా అవుతుంది. 2 సంవత్సరాల బాబుకి పాలిస్తా ఉంది, కానీ కరెక్ట్ డేట్ వస్తుంది. వాళ్ళ పెద్ద పాపకి కరెక్ట్గా డేట్ వస్తూ ఉంది. ఎందుకు మేడము మీకు ఇట్లా చెప్తున్నారు అని తన కన్సర్న్. ఇది అందరి బాడీస్ ఒక టైప్ ఉండవమ్మా. సో ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ చాలా ఒక 60 to 70% జనాలకి పాలు ఇస్తున్నప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. వాళ్ళు పాలు ఆపిన తర్వాత కొంత ఈ డైట్ ఎక్సర్సైజులు చేసి, కొంత వాళ్ళ ప్రీవియస్ ప్రెగ్నెన్సీకి ముందర ఎలా ఉన్నారో అలాంటి లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత కూడా మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయితే అప్పుడు భయపడాలి. లేదంటే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు.